మొదటి ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. తులసి గారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి. తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి అని వీరి సందేహం. దీని పేరు తొలి ఏకాదశి అంటారు కదా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం 3 మాసాలు వెళ్ళిపోయాయి. 3 మాసాల్లోనూ 6 ఏకాదశులు వచ్చాయి. ఇది 7వ ఏకాదశి అవుతుంది. ఇది తొలి అంటే మొదటిది అని కదా. మరి 6 ఏకాదశులు వెళ్ళిపోయిన తర్వాత 7వ ఏకాదశి ఏదైతే వచ్చిందో దీన్ని మొదటి ఏకాదశి, తొలి ఏకాదశి అని అందరూ అంటే మనం అనేటివేనా? ఏమిటి దీంట్లో తేడా? ఎక్కడ వచ్చి ఉంటుంది పొరపాట నిజమా అని ఆలోచిస్తే అప్పుడు ఏకాదశి అంటే ఏమిటో అర్థమవుతుంది. మొత్తం ఉన్నటువంటి సంవత్సర చక్రం 2 అయనాలతో ఉంటుంది. మొదటిది ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఉత్తరాయణం ముగిసిపోయిన తర్వాత కర్కాటక రాశిలోనికి సూర్యుడు రాగానే వచ్చేటటువంటి అయనం పేరు దక్షిణ అయనం. శరీరంలో నాభి వరకు ఉండే ఈ భాగం అంతా ఉత్తర భాగం, బొడ్డు నుంచి పాదాల వరకు ఉండేటటువంటి భాగం అంతా దక్షిణ భాగం. అంచేతనే బంగారపు ఆభరణాలన్నీ కూడా ఈ శిరస్సు నుంచి నాభి వరకు ధరిస్తాం. బొడ్డు దగ్గర నుండి పాదాల వరకు వెండి ఆభరణాలని మాత్రమే ధరించాలి, దక్షిణ భాగం కాబట్టి. ఉత్తర దక్షిణ విభాగాల్లో ఉత్తరము దక్షిణము 2 గొప్పవే అయినా ఉత్తర విభాగాన్ని దగ్గరగా చూస్తే దక్షిణాయనం కొద్ది తక్కువ. ఉత్తరాయణం అంతా దేవతలకి సంబంధించిన శుభకార్యాలని, వాళ్ళ పుట్టినరోజులని అన్నింటినీ చేసుకునే అమోఘమైనటువంటి కాలం అయితే, ఈ దక్షిణ భాగం పితృదేవతలకి సంబంధించినటువంటి ఆరాధనకి సంబంధించిన కాలం. బాగా ఆలోచించాలి. అంచేత ఏ మొదటి అయనమైన దేవతలకి సంబంధించిన అన్ని విశేషాలని, వివరాలని పూర్తి చేసుకున్న కాలం ఉందో ఆ ఉత్తరాయణం పోగా పితృదేవతలందరినీ ఆరాధించడానికి వచ్చినటువంటి ఏ దక్షిణ అయనం ప్రారంభమైందో ఆ ప్రారంభమైనటువంటి దక్షిణాయనంలోని మొదటి వచ్చే ఏకాదశి కాబట్టి ఇది తొలి ఏకాదశి. కాబట్టి ఖచ్చితంగా పితృదేవతల్ని బాగా ఆరాధించవలసినటువంటి కాలం వచ్చింది అనే యథార్థాన్ని మర్చిపోకూడదు. అటువంటి తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని బాగా ఆరాధించినట్లయితే పాపాలన్నీ తొలగిపోతాయనే మాట సరికాదమ్మా. మరి పాపాలు తొలగిపోతే ఎందుకంటే భగవంతుడిని ఆరాధించి? ఇది పాపము అనే విశేషం తెలియచేస్తాడు భగవంతుడు. మనం ఎవరో మనకు ఏవో చెప్తారు, కొన్ని ఎవరి గురించో ఇలా 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 అని మనం చెప్పేస్తాం. నిజంగా చెప్పినటువంటి ఆవిడ, చెప్పినటువంటి ఆయన చెప్పినవి నిజాలు కాదు. కానీ మనం ఇలా ఇంకోళ్ళతో అంటే వాళ్ళ పెళ్లి సంబంధాలు చెడిపోవచ్చు, లేదా ఇంకేదైనా నష్టం రావచ్చు, మోసం జరగచ్చు, ప్రమాదం కలగచ్చు, ఏదైనా కావచ్చు. అది తెలిసి చేయని పాపమే అయినా ఓహో ఇలా చెప్పడం పాపమనే ఇట్లాంటి ఏ పాపాలైతే ఉన్నాయో అవి పాపాలని తెలియచేసేందుకు ఈ పర్వదినాలు ఉపయోగిస్తాయి తప్ప చేసిన పాపాలు మాత్రం శిక్షింపబడి తీరాలి, అప్పుడు మాత్రమే పోతాయి. గుర్తుంచుకోవాలి, ఇవి పాపాలు అని తెలియాలి. అంచేతనే జ్యేష్ఠమాసంలో దశమి నాడు దశ పాప హర దశమి అంటారు దాన్ని. 10 విధాలైనటువంటి పాపాలని తొలగించగలిగింది అని. అలాగే ఇక్కడ కూడా తొలి ఏకాదశి నాడు కానీ శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే ఏవి పాపాలో తెలుస్తుంది, ఆ పాపాలు చేయకుండా ఉందామనే కొత్త బుద్ధి కూడా మనకి పుడుతుంది. దక్షిణ అయన ప్రారంభంలో వచ్చే ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి.